పల్లెటూరులోకి పోతాంటే అట్లనే చిన్న చిన్న అడవి ప్రాంతం అత్తే మనకు ఎక్కువ కనిపించే మూగజీవులు కోతులు. వాటిని ఎప్పుడు చూసుకుంటా ఎంజాయ్ చేస్తాం కోతి కోతి అని. కానీ ఎప్పుడైనా వాటి తిండి గురించి ఆలోచన చేసి రానులా. కానీ మహబూబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మేడం డ్యూటీకి పోతాంటే వాటిని చూసి జాలిపడి ఏం చేసిందో చూడుర్రి. ఇప్పుడు మనుషులైతేనేమో అమ్మ అయ్య ఆకలైతున్నది జర తిననీకేమన్నా ఇయ్యుర్రి అంటే అయ్యో పాపం కదా అని మన దగ్గరున్న అంతో ఇంతో దీశిస్తాం. మరి మూగజీవాలు ఎట్లా అడుగుతాయి? అవి అరుస్తుంటే మనల్ని కరవనీకి అరుస్తున్నాయా లేకపోతే ఆకలితో అరుస్తున్నాయా మనకు సమజ్ కాదు. అయితే ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా. ఈ అక్కనైతే నిజంగా తారీఫ్ చేయాల్సిందే పోర్రి. చూసిర్రా, రోడ్డు మీద పోకుంటా గీ కోతుల ఆకలిని తెలుసుకొని ఎమ్మడే అరటిపళ్ళు కొనుక్కొచ్చి అన్ని కోతులకు పెడుతుంది. ఇక ముచ్చటేందంటే ఇగో గిట్ల కోతులకు అరటిపండ్లు పెడుతున్న గీ అక్క మానుకోట సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ఎప్పుడు ఆకలితోనున్న అన్నార్తులకు యాచకులకు ఆహారాన్ని అందించే గీ అక్క మంగళవారం కోతులకు గిట్ల అరటి పండ్లను పెట్టి ఆటి ఆకలి తీరుస్తున్నది. ఇక ఈ తస్లీమా అక్క నిన్న పొద్దుగాల ఆఫీస్కి పోతున్న టైంలా మహబూబాబాద్ దగ్గరలా ఆహారం దొరకకున్న కోతుల వేదన చూసి అరటి పండ్లను తెప్పించి ఆమె చేతులతోనే కోతులకు పెడుతున్నది. ఇక గసువంటి మూగజీవాల ఆకలి తీర్చుడు మస్తు సంతోషంగా ఉంది. మనుషులకు ఆకలైతే నోరు తెరిచి అడుగుతారు గాని మూగజీవాలు అట్లా కాదు, అవి అడగలేవు. మనమే అర్థం చేసుకొని వాటికి తిండి పెట్టాలి అని అన్నది మేడం. సరిగ్గా చెట్లు లేక కోతులు పక్షులు ఆహారం దొరకక విలవిలలాడుతున్నాయి. జర మీరు కూడా ఆదుకోర్రి అని చెప్పింది అక్క.